రైతు మిత్రులకు స్వాగతం. మీరు చూస్తున్నది మన రైతుబడి యూట్యూబ్ ఛానల్. నా పేరు మెహబూబ్ బాషా. ప్రస్తుతం నేను చీమకుర్తి నుంచి గంగారం మీదుగా దర్శి వెళ్తున్న సందర్భంలో అదిగో అక్కడ ఒక రైతు తన గొర్రెలతో పొలంలో కనిపించారు. ఆ రైతు ఎవరు, ఏ ఊరు, ఎన్ని గొర్రెలున్నాయి తదితర పూర్తి విషయాలు ఆయనతో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి. అన్నా, మీ పేరేంది? నా పేరు ఆంజనేయులు. ఏ ఊరు? గంగవరం. గంగవరం ఎక్కడ? దర్శి దగ్గర గంగవరం. తాళ్ళూరు మండలం. తాళ్ళూరు మండలం గంగవరం. ఇప్పుడు ఏంటివి మీ దగ్గర ఉండే మొత్తం? గొర్రెలు ఎన్ని ఉన్నాయి? 40. 40. వాటికి ఏమంటారు? ఏ జాతి అంటారు? ఈ పారం జాతి అంటారు. వీటిని పారం జాతి. ఎన్ని రోజులు పెంచాలి మీరు? ఈ పెంచేది ఏముంది, అవి పుట్టిన పిల్లల వరకు అమ్ముతుంటాం. పెద్ద ఎట్నే ఉంటాయి. ఎక్కడ తీసుకొస్తారు ఇవి? ఇక్కడ మామూలుగా ఎట్నే గొర్రెలు అమ్ముతుంటారు, చేస్తుంటారు. ఎట్నే మేము మళ్ళీ తెచ్చాం కదా, ఇవి అమ్ముతాం. ఎక్కడ, ఏ ఊరు నుంచి తీసుకొచ్చారు మీరు? ఇక్కడ సేంకూరు మైనంపాటి నుంచి. మైనంపాటి నుంచి అక్కడ కొన్నాం. అవి చిన్న పిల్లలప్పుడు తీసుకొస్తారు. పెద్దయే. ఎంత జత? జత 40,000 ఉన్నాయి, 36,000, 37,000, 30,000 పైన, 40,000 లోపు. అలాగే ఇప్పుడు మీరు తెచ్చుకుని అమ్ముతుంటారా మళ్ళీ? మారుబేరం చేస్తుంటాం. ఎన్ని రోజులు ఉంచుకొని అమ్ముతారు మేత? అవి వచ్చే రోజు అంటే ఇవాళ 2 రోజులు ఉండొచ్చు, 3 రోజులు ఉండొచ్చు, నెల ఉండొచ్చు. అట్ట అమ్ముతుంటాం. కొంతమంది అట్ట అమ్ముతారు. కొంతమంది ఇంకా సంవత్సరాల ప్రకారం పెద్దోటి నాపుకొని పిల్లలు అమ్ముకుంటుంటారు. ఇప్పుడు వీటికి మేత ఎట్లా? మీరు మేత ఇంక పొలం మీద మేపుకోవడమే. పొలం మీద ఉదయం తీసుకొస్తారా? పొద్దున్న 9 గంటలకు పోతే మళ్ళీ 6 దాకా మేసి వెళ్ళకపోతాం. ఇక్కడ చాలా మీటమే. చాలల్లో మేస్తారు. వీటికి ఏదన్నా చిన్న చిన్న వ్యాధులు అట్లా వస్తాయి కదా? వ్యాధులు మందులు వాడతారు. డాక్టర్ సలహా తీసుకుంటారా? మీరే చేస్తుంటారా? డాక్టర్ కాదు, మామూలుగా షాప్ కడిపోతే గొర్రెట్టు ఉందంటే బట్టి మందులు ఎత్తాడు షాపులో. ఇంకా మందులు వాడుతుంటాం. ఇప్పుడు వీటికి మార్కెట్ ఆడడం జరుగుతుంటుందా మీకు దగ్గరలో? వినకొండ మార్కెట్. వినుకొండలో మార్కెట్ జరిగింది. సంత ఎప్పుడెప్పుడు జరిగింది? సోమవారం. ప్రతి సోమవారం వినుకొండలో సంత జరిగింది. శనివారం పేట దగ్గర, చిలకలూరుపేట దగ్గర. శనివారం చిలకలూరుపేట జరిగింది. సోమవారం వినకొండ. ఇక్కడ మండీలు జరుగుతుంటాయి. మీరు తీసుకెళ్తారు అక్కడికి? మేము పిల్లలు దాకపోయాడు అమ్ముకుంటుంటాం, పెద్ద దాకపోయాడు అమ్ముతుంటాం. ఈ అమ్మిన అంటే మళ్ళీ ఆనపోయి ఇంకా ఎట్లా ఊర్లో లేకపోయేదాను ఇట్లా కాశీ వాళ్ళ దగ్గర మళ్ళీ మేము కొనుక్కొస్తుంటాం. కొనుక్కొచ్చి మీరు ఎన్ని రోజులు పెంచుకొని ఎన్ని రోజులు అమ్ముతుంటారు? అవి ఎన్ని రోజులు అయినా ఉండదు. ఎప్పుడు మనకి రేటు వస్తే అప్పుడు అమ్మేస్తాం. మనకి లాభం ఎప్పుడు వస్తే అప్పుడు. ఇప్పుడు మీ దగ్గర ఉన్నవి జత ఎంత పడుతుంది మామూలుగా? ఈ 36,000 పడతాయి. జత 36,000 పడుతుంది. దాదాపు అట్లా 40 ఉన్నాయి మీ దగ్గర? 40 ఉన్నాయి. మామూలుగా మీ దగ్గర ఈ కొనటానికి వచ్చే వాళ్ళు ఎక్కడి నుంచి వస్తుంటారు? ఇక్కడే ఉండరు కొనేవాళ్ళు. గంగారులో ఉండరు, ఇట్లా శేంకుర్తి, ఇట్లా పల్లెటూళ్ళలో ఊర్లలో అందరూ వస్తుంటారు. వచ్చేది కొనుక్కొని చుక్కులారు లారీలు కేసిపోతుంటారు. అవి మద్రాసు సంతకు పోతాయి. మద్రాసు తీసుకెళ్తారు. బాగా అంత పిల్లలు అయినాక ఆ పిల్ల 5,000, 6,000 అమ్మేటప్పుడు ఊపుదా మేపుతుంది. దొడ్లలో పెట్టి పిల్లలు పెద్దోటిని పొలం మీద మేపుతాం, పిల్లలు ఇంటికాడ మేపుతాం. అవి ఒక 5,000, 6,000 అమ్మేటప్పుడు 10 పిల్లలు, 15 పిల్లలు, కెరే పిల్లలు అమ్ముతుంటాం. అమ్మితే అవి వాళ్ళు సంతకు కేసిపోతారు. చేస్తుంటారు. ఇప్పుడు ప్రెసెంట్ అమ్మడానికి రెడీగా ఉన్నాయా మీ దగ్గర? అవి అమ్మాయి ఇప్పుడు ఉన్నాయి, మొత్తం అమ్మాయి. ఎంత ఉన్నాయి జత వచ్చేసి? ఈ జత వచ్చి 36,000, 35 మధ్యలో కాసుకుని ఉన్నాయి. ఓకే, చాలా సంతోషం అన్న. ఏం పేరు మీ పేరు? ఆంజనేయులు. ఆంజనేయులు. ఓకే అన్న. మళ్ళీ చెప్పు. 9 0 1 0 8 3 6 7 2 3